అబ్సల్యూట్ బార్బిక్యూ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నగరంలోని 10 అవుట్లెట్లలో ఈ తనిఖీలు జరిగాయి. రెస్టారెంట్లో అపరిశుభ్రత, వస్తువులపై ఫంగస్, గడువు ముగిసిన ఆహారాన్ని వాళ్ళు గుర్తించారు. గచ్చిబౌలి, మియాపూర్, ఇనార్బిట్ మాల్లో ఉన్న రెస్టారెంట్ కిచెన్లలో ఈగలు, బొద్దింకలు కూడా బయటపడ్డాయి. స్టోరేజ్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు అని గుర్తించారు. ఇక కిచెన్, స్టోర్ రూమ్స్లో అయితే భారీగా ఎలుకలు, బొద్దింకలు చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులే కంగుతిన్నారు. 10 రెస్టారెంట్లకు అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. శాంపిల్స్ని కూడా సేకరించి ల్యాబ్కు పంపించారు. రైట్, మా ప్రతినిధి విజయ్ ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. విజయ్, ర్యాండమ్ తనిఖీలో భాగంగా ఈ తనిఖీలు జరిగాయా, లేకపోతే ఏదైనా ఫిర్యాదు అందిందా వీటిపైన? సుమతి, అయితే నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దూకుడుగానే వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ప్రతి రెస్టారెంట్ కానీ లేకపోతే తినుబండారాలకు సంబంధించినటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తనిఖీలు అయితే చిన్నగా చేస్తా ఉన్నారు. సో ఆ తనిఖీల్లో భాగంగానే అబ్సల్యూట్ బార్బిక్యూ రెస్టారెంట్ల పైన అయితే ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఈ అబ్సల్యూట్ బార్బిక్యూ రెస్టారెంట్ల పైన దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 10 అవుట్లెట్స్, 10 బ్రాంచ్ల పైన కూడా తనిఖీలు చేయగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అటు అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఒకటి రెస్టారెంట్ లోను, ఇంకొకటి వస్తువుల పైన ఫంగస్ ఏదైతే బూజు లాంటి పదార్థం కూడా ఏర్పడి ఆ మొత్తం గడువు ముగిసిపోయినటువంటి ఆహార పదార్థాలతో పాటు పలు లోపాలను కూడా అధికారులు అయితే ఈ యొక్క అబ్సల్యూట్ బార్బిక్యూ రెస్టారెంట్ లో గుర్తించినట్టు కూడా అధికారులు అయితే చెప్పారు. ఇక ఇటు గచ్చిబౌలి, మియాపూర్ అలాగే ఇనార్బిట్ మాల్లకు సంబంధించినటువంటి ఏవైతే ఈ రెస్టారెంట్ సంబంధించినటువంటి బ్రాంచ్లు ఉన్నాయో వాటిల్లో కిచెన్లలో బొద్దింకలు సంచరించడము, అలాగే భారీగా ఈగలు, అలాగే ఇతర అపరిశుభ్రతమైనటువంటి వాతావరణము, ఆ ఫ్రీజర్లు ఆహార పదార్థాలు నిల్వ ఉంచేటువంటి ఫ్రీజర్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి పాడైపోయినట్టుగా అధికారులు అయితే గుర్తించారు.